ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి కసిరెడ్డి, చాణక్యలను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సబ్ జైలు నుంచి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా తొలి రోజు 7 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు మద్యం సరఫరా, డిస్టిలరీపై కసిరెడ్డికి ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ప్రతి నెలా కూడా 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు ఎలా వసూలు చేశారని, ఆ సొమ్మంతా కూడా ఏ రూపాలలో ఎవరికిచ్చారని, ఈ లిక్కర్ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరు అంటూ సిట్ బృందం ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు అయితే దర్యాప్తుని ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. కసిరెడ్డి అలాగే చాణక్యుల్ని కూడా సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వారిపై పలు ప్రశ్నల వర్షాన్ని కురిపించినట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. లక్ష్మి, మనం చూసుకున్నట్లయితే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏదైతే ఉన్నారో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారో ఆ దర్యాప్తులో ఉన్నటువంటి కసిరెడ్డి, అదేవిధంగా చాణక్యులను అయితే సిట్ అధికారులు అయితే కస్టడీలో తీసుకుని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. సబ్ జైలు నుంచి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కాగా తొలి రోజు వారిని 7 గంటల పాటు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు అంటే ఈ సంఘటన మనం చూసిన తర్వాత ఏపీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు అయితే ముమ్మరం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. తొలి రోజు ఏదైతే ఒక సిట్ అధికారులు వీరిపైన ప్రశ్నల వర్షాన్ని అయితే చూపించినట్టు తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఏ ప్రాతిపదికన డబ్బులు తీసుకున్నారు అంటే మనం చూసుకున్నట్లయితే ప్రతి నెల 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల వరకు ఎలా వసూలు చేశారనేది, ఆ సొమ్ము ఏ రూపాల్లో ఎవరెవరికి వచ్చిందనే దానిపైన కూడా పూర్తిగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి గత సభ్యుల వలన దీంట్లో ప్రమేయం ఉందా, లేక ఈ యొక్క ప్రమేయం ఉందా, ఆ డబ్బంతా ఎక్కడికి చేరింది, ఏ ఖాతాలకు జరిగింది, ఏ ఖాతాల ద్వారా అంటే ఏ బ్యాంక్ అకౌంట్ ద్వారా కావచ్చు, వేరేగా రూపంలో మనీ ఇక్కడ చేరిందనే అంశాలని వాళ్ళు కూరంగా వారిని అడగడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని సమాధానం లభించినట్టుగా, మరి కొన్నిటికి సమాధానం లభించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. మొత్తం మీద విచారణ అయితే మాత్రం వేగవంతం చేస్తున్నటువంటి సిట్ అధికారులు ఈ విచారణకు సంబంధించి ఎక్కడ కూడా ఎవరైతే ఉన్నారో అంటే కసిరెడ్డి కావచ్చు, చాణక్య కావచ్చు, ఇతరులు చెప్పేటటువంటి అంశాలను అన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని వారు ఎవరి పేర్లో చేస్తారో వారిని కూడా త్వరలోనే కస్టడీలో తీసుకుని వారిని కూడా విచారణ చేసి ఈ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళిందనే దానిపైన పూర్తిగా విచారణ చేయనున్నట్టుగా మన సమాచారం అవుతుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.